అందరికీ వందనాలండి. ప్రభువు నామమున. సో, ప్రభు తన రెక్కల కింద రాత్రంతా భద్రపరిచి, ఉదయమునే లేచి మనకి ఆయన రెక్కల కింద భద్రపరిచి, మన ఉదయంలో లేచి ఆయన్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి ఒకసారి మనందరం కూడా దేవుని నామాన్ని బట్టి ఆయనకి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, దయగల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నా ప్రభువా. ఇదిగో తండ్రి, రాత్రంతయు నా ప్రభువా నీ రెక్కల కింద భద్రపరిచిన ప్రభువా, ఉదయమునే లేచి నా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినం గడపని ఈరోజు చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా ప్రభువా. నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచావు, అందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం అయ్యా ప్రభువా. తండ్రి యేసయ్య, వేలాది మంది దూతలతో నా ప్రభా పరిశుద్ధుడా 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 అని చెప్పి ప్రతినిత్యం మీరు కీర్తించబడుతూ ఉంటారు నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని గర్వపరచడానికి నా ప్రభా అట్టి అవసరాన్ని మాకు ఇవ్వండి, అట్టి కృపని మాకు ఇవ్వండి, అటువంటి బుద్ధిని మాకు కలగజేయండి నా ప్రభా. అండ్ అయ్యా, ఈ దినమంతటిలో నా ప్రభా మీకు అవిధేయతగా నా ప్రభా ఎటువంటి క్రియలు మేము చేయకుండా ఉన్నట్లు మీ కృపను మా జీవితంలో మాకు కలగ చేయండి ప్రభా. మేము అనుకుంటే కూడా ఏం సాధించలేమయ్యా, నీ బుద్ధి నీ జ్ఞానం ఉంటే తప్ప నా ప్రభా మేము ఎటువంటి తప్పుడు పని చేయకుండా ఉండేటువంటి కృపని మా జీవితంలో కలగ చేయండి. మనుషుడిగా మేము అనుకుంటాం నా తండ్రి విధేయత కలిగి ఉండాలి, బట్ మనుషుడిగా మేము కలిగి ఉండలేమయ్యా నీ జ్ఞానం లేకుండా, నీ శక్తి మాకు ఇవ్వకుండా నా ప్రభా. ఈరోజు అడుగుతున్నానయ్యా తండ్రి, ఈ దినమంతటిలో నా ప్రభా నీకు అవిధేయతగా ఎక్కడా కూడా నా ప్రభా ఉండకుండా ఉండేటువంటి కృపని మీరు మా జీవితంలో కలగజేయండి నా ప్రభా. అలాగే నా ప్రభా దేవా, ఈరోజు ఎంతమంది నా ప్రభా ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎంతమంది నా ప్రభా ఏదో ఒక విషయంలో నా ప్రభా ఏదో ఒక సమస్యల్లో పడి ఉంటారు నా ప్రభా. ప్రతి ఒక్క అక్కరలు ఎరిగిన వారు మీరు నా తండ్రి నీకు ఇష్టమైతే నా ప్రభా ప్రతి ఒక్కరి అక్కర ఎరిగిన వాడివి నీవే నా ప్రభా. నీకు ఇష్టమైతే నా ప్రభా వారి సమస్యల నిమిత్తం నా ప్రభా తండ్రి దేవా ఇదిగో నీ పాదాల సన్నిధిలో పెడుతున్నానయ్యా. వారి సమస్యల నిమిత్తం నా ప్రభా ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభా. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు ఎట్టి అవసరాల్లో ఉన్నారు, ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి బాధల నిమిత్తం నీకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభా. నీకు ఇష్టమైతే నా ప్రభా అట్టి బాధలు ఎవరైతే కలిగి ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్క సమస్యని మీరు తీర్చండి నా ప్రభా. మిమ్మల్ని నమ్ముకొని నా ప్రభా మీ